ప్రార్థనలో మానక జ్ఞాపకం చేసుకోండి. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చదివి ధ్యానం చేసుకుందాం. ఎవరైనా చదువుతారా? 1:8. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. చాలా కాలంగా మనము ఈ పరమగీత గ్రంథ ధ్యానాలు చేస్తున్నాం. గత వారంలో నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా అనే ఒక ప్రశ్న ద్వారా దేవుడు తన ప్రజల్లో, తన విశ్వాసుల్లో కానీ సేవకుల్లో కానీ నికోదేముతో మాట్లాడుతూ, నువ్వు బోధకుడు అయ్యుండు కూడా ఈ సంగతి నీకు తెలియదా అని ప్రశ్నించడానికి కూడా మనం చూసాం. కనీసంగా మనము తెలుసుకొనవలసిన విషయాలను గురించినటువంటి ఆక్షేపణ దేవుడే చేస్తే వాటిని ఎత్తిపట్టి మనం గత వారంలో ధ్యానం చేశాం. అయితే మందల అడుగుజాడలను బట్టి పొమ్ము అన్నారు. అవి అడిగిన ప్రశ్నలన్నీ కూడా రెండవ రాకడకు సంబంధించిన ప్రశ్నలే, యుగాంతమునకు సంబంధించిన ప్రశ్నలే. ఆమె ఏమడుగుతోంది? నీ మందను ఎక్కడ మేపుతున్నావు? మధ్యాహ్నమున లోకమంతటి మీద రాబోతున్న భయంకరమైన శ్రమకాలమున ఏదో ఒక నీడకు చేరాలని ఆరాటపడే భయంకరమైనటువంటి దుఃఖ దినములలో నీ మందను లేదా నీ సంఘమును నువ్వు ఎక్కడ మేపుతావు? మధ్యాహ్నమందు ఏ నీడకు తోడికెళ్తావు? ఉగ్రతలో, ఆ శ్రమలో, ఏ నీడలో మధ్య ఆకాశములు ఎక్కడ దాచిపెడతావు? నాకు ఆ విషయం తెలియచేయమని అడిగితే నీకు ఆ విషయం కూడా తెలియదా అన్నట్లు మాట్లాడాడు దేవుడు. అనగా రాబోతున్న భయంకరమైన దినములలో ఎలాగూ ఉగ్రతను తప్పించుకోవాలి, ఎలాగూ నీడనబడ్డ మధ్యాకాశానికి చేరాలి అనే విషయము చాలా గొప్ప విషయముగా కాక కనీసం తెలిసి ఉండాల్సిన విషయంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని ఏ సేవకుని అడిగినా, ఏ దైవజనుని, ఏ విశ్వాసిని అడిగినా అది చాలా పెద్ద విషయం కదా, గంభీర విషయం కదా, లోతైన విషయం కదా, పెద్ద మర్మం కదా అని అత్యధికమైన గౌరవాన్ని దానికి ఆపాదించే మాట్లాడతారు ఎవరైనా. కానీ ఇక్కడ దేవుడేమో అది కూడా తెలియదా నీకు అన్నట్టు మాట్లాడుతున్నాడు, ఏదో బేసిక్ విషయం లాగా. దానిని బట్టి మనం ఏమి గ్రహించాలి? ఓ క్రైస్తవుడికి ఏ సమాచారం తెలిసినా తెలియకపోయినా, దేని మీద పట్టున్నా లేకపోయినా రాకడ సంభవాల గురించి మాత్రం మంచి అవగాహన ఉండి తీరాలని దేవుని వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. కడవరి కాలం ముందు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి, లోకమంతటి మీదకి రాబోతున్న భయంకరమైన ఉగ్రతను ఎలా తప్పించుకోవాలి, నీడ అనబడుతున్న మధ్యాకాశానికి ఎలా చేరాలి, ఎత్తబడే సంఘముగా నువ్వు ఎలా ఉండాలి అనే విషయాలకు సంబంధించిన పరిజ్ఞానం మాత్రం ఉండి తీరాల్సిందే అనేది ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం. ఈ నేపథ్యంలో అలాంటి రాకడ మర్మాలు, ఎత్తబడే సంఘపు అనుభవాలు, ఉగ్రతలో దాచిపెట్టబడే కృప, అవి నాకు చెప్పయ్యా అంటే నీ కొత్తగా చెప్పడానికి ఏమి లేదు తల్లి, మందల అడుగు జాడలను బట్టి వెళ్ళిపో అన్నాడు. అంటే యుగాంతములో, రాకడ దినములలో, కడవరి కాలములో నడుచుకొనవలసిన పద్ధతులు, ఉగ్రత నుండి తప్పించుకొనవలసిన విధానములు, మధ్యాకాశములో, అంధపురములో, మేఘమండలములో దాచిపెట్టబడే అనుభవాలు మందల అడుగు జాడల్లో దొరుకుతాయట. అంటే ఏ దారిలో నడిస్తే అక్కడికి వెళతామనేది అంత్యకాలమున బయలుపరచబడే సత్యం కాదు, ఆది నుండి చూపించబడుతున్న మార్గం. అది మనం పట్టుకోవలసిన పాయింట్. ఈ లోకమంతరి మీదకి రాబోతున్న భయంకరమైన ఎండలో నన్ను తప్పించుకుని ఆ నీడన పడుతున్న మధ్య ఆకాశానికి వెళ్ళే మార్గం చెప్పు బాబు అంటే క్రొత్తగా చెప్పడానికి ఏమి లేదమ్మా, అనాదిగా ఉన్నటువంటి పద్ధతినే ఫాలో అన్నాడు. అంటే మనకి ఏమర్థం అవ్వాలి? అంత్యకాలమున జరగబోతున్న ఒక మహిమకరమైన సంభవం, సంఘటన అనాదిగా బయలుపరచబడుతూనే వచ్చింది అని గుర్తించాలి. అంటే కడవరి కాల సంఘము నేర్చుకోవలసిన, పాటించవలసిన విధానాలు అనాదిగా బయలుపరచబడుతూనే ఉన్నాయి. అది ఎంత ఆశ్చర్యకరం! ఒక రెండవ రాకడ పాఠం ప్రారంభ క్రైస్తవ్యం నుండి బోధించబడుతుందంటే ఆశ్చర్యంగా లేదా?
నాకైతే చాలా విడ్డూరం అనిపించింది. అబ్బాయి ఎంత విచిత్రం ఇది అంటే, ఆ దినములు మొదలుకొని వేయబడిన మార్గములలో అడుగు జాడలలో నడుచుకునుట ద్వారా అని అక్కడికి వెళ్ళంగలం. కానీ కొత్తగా కనిపెట్టబడిన పరిచయం చేయబడిన ఒక నూతన మార్గం అక్కడికి చేర్చదు అనేది విస్పష్టంగా చెప్పబడుతున్న పాఠం. రకరకాల నూతన పద్ధతులు, విధానాలు, మార్గములు సంఘమునకు పరిచయం చేయబడుతున్న రోజులు ఇవి. లోకంలో ఉన్నటువంటి సామెతే సంఘంలో కూడా అమలైపోవటం విచారకరం. కొత్త వింత, పాతక రోత అనేది లోకంలో ఉన్న నానుడి. కానీ సంఘానికి అలా ఉండకూడదే. నిజానికి సంఘానికి ఆ కొత్త కొత్త పద్ధతులే రోతగాను, అనాదిగా వస్తున్న దైవిక క్రమాలే ప్రియముగాను ఉండాలి. కానీ సంఘానికి కూడా అలాగే ఉంటే ఇంకా లోకంలో నుంచి బయటకు వచ్చింది సంఘం అవుతుందా, లోకంలోనే ఉండిపోయింది సంఘమా? ఆలోచించాలి మనం. రకరకాల విధానాలు, పద్ధతులు క్రైస్తవులకు పరిచయం చేయబడుతున్నాయి. పేర్లు ప్రస్తావించనక్కర్లేదు, కానీ ఆ మధ్య ఒక ప్రముఖ దైవజనుడు ఎంతో క్యాజువల్గా, నవ్వుతా, ఎగతాళిగా, చాలా చులకనగా కాస్త వాక్యం చెప్పిన తర్వాత, ఇప్పుడు మనం ప్రభు శరీర రక్తంలో పాలు పొందామని అడ్డు చూసి ఏం కనపడితే గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని ఓ బిస్కెట్ పెంచి, దీనిని ప్రభు శరీరంగా నమ్మండి, మీరు ఫీల్ అవ్వాలి, నమ్మాలి అని ఓ బిస్కెట్ తినేసాడు. చూస్తే అక్కడ ద్రాక్ష రసం లేదు, కిన్లే వాటర్ బాటిల్ ఉంది. రైట్, బిలీవ్ దిస్ as the wine blood of Jesus అన్నాడు. తాగేశాడు. ఎందుకు అలా చూస్తున్నారు? నమ్మండి అంతే అని చెప్పేసి చాలా నవ్వుతా సరదాగా. ఏమండి, బైబిల్ గ్రంథంలో కొరింథీ పత్రికలో ఏమంటాడండి? కొందరు వివేచింపక అన్నాడు చూసారా? అక్కడ హిందీలో, ఒడియాలో, రకరకాల బైబిల్లో రాసిన మాట ఏంటంటే, వారు చెప్తుంటే విన్నాను నేను, విశేషమైనదిగా ఎంచక. అంటే చాలా సాధారణంగా, మామూలే అన్నట్లుగా. దాన్ని ఎంతటి తీవ్రంగా పరిగణించాడు దేవుడు అంటే, దీన్ని బట్టి కొంతమంది మీలో చచ్చిపోయారు రే అన్నాడు. హెస్కేలు గ్రంథం 22వ అధ్యాయంలో మాట్లాడుతాను, యాజకులు అంటూ ఏమని చెప్పాడు? వారు ప్రతిష్ఠితమైన దానికి ప్రతిష్ఠితము కాని దానికి అసలు భేదం ఏంటో, అంత మామూలే. మామూలు ఆహారం ఏంటో, మామూలు జనులు ఏమిటో, ఓ పరిశుద్ధమైన ప్రతిష్ఠమైన దైవ కార్యాలు అన్నీ ఒకటే. ప్రతిష్ఠించబడిన పరిచర్య కాదా? దానికి ఎలాంటి విశేషము లేదా? అది సర్వసాధారణమేనా? క్షణభంగురమైన మట్టి మనిషిని నిత్య మహిమకు పెంచగలిగిన, అక్షయతను ఆపాదించగలిగిన ఒక సజీవ చైతన్య ప్రభావ సంగతి చాలా చిన్న విషయమా? ఎలా అలా బోధిస్తారు, ఎలా అలా మాట్లాడతారు నాకు అర్థం కాలేదు. అందుచేత నేను అంటున్నాను, రకరకాలుగా కొత్త కొత్త పద్ధతులు, కొత్త కొత్త విధానాలు, ఇలా కూడా చేయొచ్చు, పర్వాలేదు, ఇలా కూడా అనే విధానం బైబిల్లో ఏదైనా ఉందా చెప్పండి? యాక్చువల్గా ఇలా చేయాలి, ఇలా కూడా చేయొచ్చు అనే వెసులుబాటు ఏ విషయానికి ఉందో ఒకటి చెప్పండి బైబిల్లో. అలాంటి మధ్య మార్గాలు ఏమి లేవు, రాజీ పద్ధతులు ఏమి లేవు బైబిల్లో. అవునంటే అవును, కాదంటే కాదంతే. ఇది చేయాలంటే చేయాలి, వద్దంటే మానేయాలంతే. యాక్చువల్గా మానేయాలి, కానీ ఎలా చేసుకోవచ్చు, అలా లేదు బైబిల్లో. నీ శాసనములు ఎన్నటికీ అట్లుండవలసినవే, అవి మారవు అని రాశాడు బైబిల్లో 93వ కీర్తనలో. అందుచేతనే నవీన కాలములో, ఆధునిక యుగములో క్రైస్తవ్యం కూడా క్రొత్త పోకడలు సంతరించుకొని రకరకాల పద్ధతులు పరిచయము చేయుచున్నది. అవి మనకు ఆమోదయోగ్యము కావని దేవుని సేవకుడిగా మీకు నేను మనవి చేస్తున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. మందల అడుగు జాడలు బట్టి వెళితే తప్ప ఇంకొక పరిష్కారం లేదు. నో అదర్ వే. ఇక్కడ మంద, ప్రియుని మంద, జతగాండ్ల మందలు అంటూ మాట్లాడాడే. మంద అన్న పదం సంఘానికి సాదృశ్యంగా వాడాడు. యోహాను సువార్త 10లో కూడా మనకు ఆ పదాలు పరిచయమే. మందలు అన్న మాటకు తాత్పర్యం ఏమిటంటే, క్రొత్త నిబంధన సంఘమును ఒక ప్రత్యేకమైన విభాగముగా, పాత నిబంధన సంఘమును ఒక ప్రత్యేక విభాగంగా ఎంచి మందల అడుగుజాడలు అనుట ద్వారా పాత నిబంధన సంఘములోని పరిశుద్ధులు క్రొత్త నిబంధన సంఘములను పరిశుద్ధుల అడుగుజాడలను అనుసరిస్తే తప్ప నువ్వు అక్కడికి వెళ్ళవు అని తేల్చేశాడు.
అంటే పాత నిబంధన గ్రంథమును కూడా, అంటే ఆ పాత నిబంధన అమలులో ఉన్న కాలములో ఉన్న దేవుని ప్రజలను కూడా సంఘమని ప్రస్తావించాడు. స్టెఫెను తన ప్రసంగములో అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమన్నాడు? అరణ్యమందున్న ఆ సంఘం అన్నాడు. పాత నిబంధన ప్రజలకు సంఘమని ప్రస్తావన చేసిన ఏకైక సందర్భం, దట్ వాస్ ద ఓన్లీ ఇన్సిడెంట్. బైబిల్లో స్టెఫెను ఆ పదం వాడతాడు, అరణ్యములో ఉన్నటువంటి ఆ సంఘము అని మాట్లాడాడు. కనుక దేవుని బిడ్డలారా, మందలు అంటే పాత నిబంధన సంఘము మరియు క్రొత్త నిబంధన సంఘము. ఈ రెండు మందల అడుగు జాడలను బట్టి వెళితేనే ఆ ఎండ తప్పించుకుంటావు, ఆ నీడకు చేరతావు అన్నది పాఠం. ఎండ అనబడుతున్న లోకమంతరికి రాబోతున్న ఉగ్రత, భయంకర పరిస్థితి, నీడన్నది మధ్యాకాశం అని మీ మైండ్లో ఫిక్స్ అవ్వాలి. ఈ రెండు సంఘముల అనుభవాలను మనము పరిగణలోకి తీసుకొనవలసినదే. అనే మాటకు బలం చేకూరుస్తూ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9 నుండి 16 వచనముల మధ్య చూస్తే, పరిశుద్ధుడు అపోస్తలుడుగా యోహానును దేవుడు పరలోకములో చాలా కాలంగా ఇక మీద నీకు జరగబోవాటిని చూపిస్తానని నేను తిప్పుతూ, గొర్రెపిల్ల భార్యను చూపించమంటావా అని అడిగాడు. అన్నీ చూపించారు కానీ బాబు, అది ఒకటే కదా నేను ఎదురు చూస్తున్న ప్రత్యక్షత. ఆ గొర్రెపిల్ల భార్య అనగా వధువు సంఘాన్ని గురించి నా ప్రత్యక్షత నాకు ఇవ్వనని అడిగితే, మరి ఒక ఎత్తైన స్థలానికి తీసుకెళ్ళి దిగి వచ్చుచున్న నూతన యెరూషలేము పట్టణాన్ని అలంకరింపబడిన దేదీప్యమానమైన శోభాయమానమైన స్థితిలో చూపించాడు. పట్టణాన్ని చూపించి భార్య అంటావేమిటయ్యా అని అడిగితే, ఇదే గొర్రెపిల్ల భార్య అని నూతన యెరూషలేము పట్టణాన్ని చూపించారు. చూపించినప్పుడు ఆ పట్టణములో దాన్ని జాగ్రత్తగా జూమ్ చేసి చూస్తే ఏం కనిపించాయి? మంచి పునాదులు కలిగిన 12 గుమ్మములు కలిగిన చౌకముగా ఉన్నటువంటి పెద్ద నగరం కనపడింది. ఆ పట్టణాన్ని చూస్తే పునాదుల మీద 12 మంది అపోస్తలుల పేర్లు రాసి ఉన్నాయి. ఆ పునాదుల మీద కట్టబడ్డ ఆ మహా పట్టణములో 12 గుమ్మాల మీద 12 మంది ఇశ్రాయేలు గోత్రకర్తల పేర్లు రాసి ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఆ పునాదులు వేరు, ఆ గుమ్మాలు వేరు అంటామా? ఆ పునాదులు గుమ్మాలు కలిస్తేనే కదా పట్టణం. ఆ పట్టణం పేరే కదా గొర్రెపిల్ల భార్య, వధువు సంఘం, ఎత్తబడే సంఘం. అంటే గొర్రెపిల్ల భార్య స్థానములో ఉండేవారిలో కొత్త నిబంధన సంఘమునకు సాదృశ్యముకున్నటువంటి 12 మంది అపోస్తలుల పేర్లు మాత్రమే లేవు. పాత నిబంధన సంఘానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఇశ్రాయేలు 12 మంది గోత్రకర్తల పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ళు వీళ్ళు కలిస్తేనే గొర్రెపిల్ల భార్య అని, నూతన యెరూషలేము పట్టణమని అంత తేటగా దేవుడు చెప్పేసిన తర్వాత, అంటే గొర్రెపిల్ల భార్యలోనే సగభాగంగా పాత నిబంధన సంఘం కనబడుతుంటే, అదంతా పాత చింతకాయ పచ్చనట్టు, అసలు వారి గురించి చూడక్కర్లేదన్నట్టు, నూతన నిబంధన పుస్తకం జోబులో పెట్టుకుని తిరిగితే సరిపోతున్నట్టు మాట్లాడడం ఏ రకంగా కరెక్ట్ అండి? అసంపూర్ణం, అపరిపక్వం కాదా అది? అంత పాత నిబంధన వ్యక్తులండి అంటూ నువ్వు తేల్చిపడేసే ముచ్చట కాదు. నూతన యెరూషలేము పట్టణం అనబడుచున్న గొర్రెపిల్ల భార్యలో సగభాగం వాళ్ళు ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. ఇంకో చిత్రం చెప్పనా? ఈజీగా కొట్టి పారేస్తున్నావు కానీ ఇంకో చిత్రం చెప్పనా? అదంతా పాత చింతకాయ పచ్చలన్నట్టు పాత నిబంధన పరిశుద్ధులను పక్కన పెట్టేసి గిడియోను సొల్లు ఇచ్చిన నూతన నిబంధన మాత్రం జోలు పెట్టుకొని తిరుగుతున్నావు కదా. కానీ అక్కడ వాక్యం ఏమని తెలిసిన అండి? బహుతేటగా 22వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో, ఆ గుమ్మముల గుండా పట్టణములో ప్రవేశించు వారికే ఇదంతా దొక్కుద్ది అని. వారు జీవవృక్ష ఫలమునకు హక్కుదారులు అవుతారు. ఎవరు హక్కుదారులు అవుతారు? ఆ గుమ్మముల గుండా ప్రవేశించిన వారు. ఆ నూతన యెరూషలేము పట్టణములో నిత్య మహిమ నగరులో ప్రవేశింపగోరు వారు వయ్యా ఆ గుమ్మాలు గుండా రావాలి. దాన్ని బైపాస్ చేసి దాన్ని నువ్వు ఓవర్టేక్ చేసి వెళ్ళిపోతాను అవ్వదు, అందులోంచి రావాలి. ఆ అనుభవాలు నీకు అవసరమైనది అటగా చెప్తుంటే, అదేదో పాత చింతకాయ పచ్చల్లాగా విడిచిపెట్టవలసిన విషయంలాగా ఉడికిపోయిన విషయంలాగా మాట్లాడితే ఎలా కుదురుద్ది? ఇంకా చెప్పాలంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల భార్య వధువు సంఘాన్ని చూపించి ఏమన్నాడు? ధరించుకొనుటకు ఆమెకు ప్రకాశములను నిర్మలమును నైన వస్త్రములు ఇయ్యబడినాయి,
అవి పరిశుద్ధుల నీతి క్రియలు. నూతన నిబంధన సంఘమునకు ఇయ్యబడినటువంటి పెండ్లి వస్త్రమట ఆ పరిశుద్ధుల నీతి క్రియలే పెండ్లి వస్త్రమట. అదేమి లేకుండా పెళ్ళికి కూర్చొని తినేస్తున్నాడు ఒకడు. మనం అయితే ఏం చేస్తాం, భోజనం భోజనం లేపటం మర్యాద కాదులని వదిలేస్తాం. సర్లే తిన్న తర్వాత మాడదామని. యేసు ప్రభు వారు మధ్యలో లేపి మళ్ళీ పిలవటం ఎంత ముందుగా పిలిచాడు, స్నేహితుడా నీ పెండ్లి వస్త్రం ఏదిరా అన్నాడు. ఆడు నీళ్ళు నవ్వుతున్నాడు, మొక్కలు మింగేస్తున్నాడు. నువ్వు లేకరా ముందు ఇక్కడ. వాడిని వెలుపట్ట చీకట్లో కాళ్ళు చేతులు కట్టి ఇసిరి పారేశాడు. పెండ్లి వస్త్రమును సంపాదించుకోకుండా పెండ్లి వెళ్తుకి వెళ్ళుకొని ఎక్కడైతే కూర్చొని తినేద్దాం అనుకుంటే అవదండి, రానివ్వరు. కొంతకాలమే నీ సరదా సంబరం ఎత్తి బయట బారేస్తానని చెప్తున్నాడు. పెండ్లి వస్త్రం సంపాదించుకోకపోతే అదేంటి? పరిశుద్ధుల నీతి క్రియ. కాబట్టి అసలు ఆ పునాదిని తెలుసుకోకుండా, బైబిల్ సారాంశాన్ని పట్టించుకోకుండా ఏదో ఒక మొక్క పట్టుకొని అది తగ్గిపోవచ్చున్న మహిమ, అది పెరిగిపోవచ్చున్న మహిమ, ఏదో ఒకటి పట్టుకొని ఎలాంటి ఎలాగనేనా? కొట్టివేయబడింది ఏమిటి? సీనాయి కొండ మీద దేవునికి మనుషులకు మధ్య ఒప్పందం, ఆ నిబంధన కొట్టివేయబడింది. అంతే తప్ప ఆది కాడ నుంచి మలాకి దాకా 39 పుస్తకాలు కూడా చెడిడు. అందులో నెరవేరవలసిన విషయములు ఇంకా కుప్పలు తెప్పలుంటే ఏమిట్రా మూసేసావు పుస్తకం అప్పుడే? అంచేత మనం పట్టించుకోవలసిన విషయం ఏమిటంటే, పాత నిబంధన పరిశుద్ధులలో కూడా మనము పాటించవలసిన అనుభవాలు చాలా ఉన్నాయి. మందల అడుగు జాడలను బట్టి పొమ్ము అంటే పాత నిబంధన పరిశుద్ధులు, కొత్త నిబంధన పరిశుద్ధులు. మనము నేర్చుకోవలసిన, నడుచుకోవలసిన అనుభవాలు అవతలున్నాయి, యువతలున్నాయి. వాటన్నిటి ప్రకారం నడుచుకుంటేనే మనం అక్కడికి వెళ్తాం. ఆమేన్. కాబట్టి అయ్యా ఆ ఉగ్రత తప్పాలయ్యా, ఎండ తప్పాలయ్యా, శ్రమ తప్పాలయ్యా, నాకు ఆ నీడ కావాలయ్యా అంటే నువ్వు మందల అడుగు, పాత నిబంధన మంద, కొత్త నిబంధన మంద, పాత నిబంధన సంఘం, కొత్త నిబంధన సంఘం అడుగు జాడలలో నడుచుకుంటే తప్ప వెళ్ళవు అని కుండబద్దలు కొట్టినట్లు తేల్చేశాడు దేవుడు. కాబట్టి మనం ఇప్పుడు ధ్యానము చేయవలసినది ఏమనగా ఆ మందల అడుగు జాడలు, పాత నిబంధన పరిశుద్ధులు, క్రొత్త నిబంధన పరిశుద్ధుల యొక్క అడుగు జాడల్లో మనం నడుచుకోవాలి. కనుక ఆ అడుగు జాడలు పరిశీలించుట మన ధ్యానాంశమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయా పరిశుద్ధుల నీతి క్రియలు, పరిశుద్ధుల అనుభవాలు మనము ధ్యానించాలి. పద్ధతులు, క్రమాలు, విశ్వాస జీవిత అనుభవాలు మనము ధ్యానం చేయాలి. కనుక మనం శ్రద్ధాభక్తులు కలిగి ధ్యానం చేయవలసిన వారు మనవి చేస్తున్నాను. క్రైస్తవ విశ్వాస జీవితపు ఆధ్యాత్మిక అనుభవాలలో విశ్వాసము, ప్రార్థనా జీవితము, దైవిక ప్రేమ, దైవిక రోషము, పరిశుద్ధత, సమర్పణ, వెంబడించుట, ఏమండి ఉపేక్ష, ఇలాంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి కదా బైబిల్లో. ఒక్కొక్కటిగా ఆ పద్ధతులు, ఆ గుణాలు మనము ధ్యానించాలి. మనం మొదట ధ్యానించవలసినటువంటి మాటగా ఈ పూట నేను దేవుని కృపలో సిద్ధపడిన అంశమేమనగా విశ్వాసము అనండి ఒకసారి. ఆమేన్. రైట్. విశ్వాసం అంటే ఏ విశ్వాసం అని చూడాలి మనం? పాత నిబంధన పరిశుద్ధుల విశ్వాసము, రెండు చూడాలి. మనము ఏదో ఒక విభాగానికి పరిమితమైపోయినట్లుగా ఉండే భక్తి చేయడానికి లేదు. రెండు మనం చక్కగా చూడాలి, రెండు చూడాలి. కనుక విశ్వాసమునకు అంశాన్ని మనము చర్చకు చేపడితే, విశ్వాసము మన పరిశుద్ధుల, మన ముందు నడిచినటువంటి ఆ వ్యక్తుల విశ్వాసం ఎలాగున్నది అని చూడాల్సి వస్తే మనము బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని చూడాలి. ఒక్కొక్క పుస్తకం, ఒక్కొక్క క్యారెక్టరు మనము వెతికి పట్టుకునే అంత సమయం కాకుండా, ఒక హెబ్రీ పత్రిక 11లో ఒక పూలన్నీ దండ కూర్చినట్లుగా విశ్వాస వీరుల జాబితా అంతా ఒక దగ్గర రాసేసాడు ఆయన. మీరంతా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూడమని నేను కోరుతున్నాను. ఒక్కొక్కటిగా ఎవరు చదవాల్సిన అవసరం లేకుండా నేనే ఆ అధ్యాయంలో విశ్వాస వీరుల జాబితా అంతా కూడా ఒక్కొక్క పేరు ప్రస్తావిస్తూ ఒక్కొక్క మాట, ఒక్కొక్క పేరు ప్రస్తావిస్తూ ఒక్కొక్క మాట మీకు నేను వరుసగా చెబుతూ వెళ్ళాలని ఆశపడుతున్నాను. కనుక మనకున్న సమయ పరిధిలో
మరిగా పలాని వచనం చదవండి, పలాని వచనం చదవండి అనే తిప్పలు లేకుండా ప్రారంభం నుండి కూడా నా వ్యక్తుల పేర్లు అలా చూస్తూ వెళ్తారు. మీరు తప్పకుండా మీ గ్రంథాలు చూడమని నేను కోరుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు పిల్లల హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో 2021వ సంవత్సరంలో మనకి ఏంటి బోనస్ ఏంటంటే శుభాంతలేదు సరిగ్గా. ఇన్ని సంవత్సరాలు బైబిల్ బాగానే చదివేశాను. ఈ మధ్య కొంచెం వెళ్ళాను మన హాస్పిటల్కి, అద్దాలు వేసారు, రేపు మా పోతాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా బాగానే చదివేశాను కానీ ఇప్పుడు కొంచెం తిప్పలు వచ్చింది. దేవునికి స్తోత్రం. రైట్. విశ్వాసమును 4వ వాక్యం చదువుతున్నాను. హెబ్రీ పత్రిక 11:4. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఆమేన్ అనండి. మనం ఒక వ్యక్తిని చదివిన తర్వాత ఒకసారి తలకాయ పగిస్తే ఒక మాట చెప్పుకొని ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మనము మన కాన్సెప్ట్ ఏంటి పట్టుకోవాలా? టోటల్ కాన్సెప్ట్ మందల అడుగుజాడలు. మందలు అంటే పాత నిబంధన సంఘం మరియు రైట్. కనుక ఒక్కొక్క అనుభవాన్ని చూడాలంటే అందులో మొదట మనం చూస్తున్న అంశం పేరు విశ్వాసం. విశ్వాసం అనగానే మన మైండ్లో ఒకరో ఇద్దరో ముగ్గురు మెదులుతారు ఖచ్చితంగా. మనం అలా పరీక్ష పెట్టే పరిస్థితి అవసరం లేకుండా హెబ్రీ 11లోకి వస్తే విశ్వాస వీరుల జాబితా అంతా రాశాడు కనుక ఒక్కసారిగా ఆ చాప్టర్లో చూస్తే విశ్వాసము విషయములో మనము నడుచుకొనవలసిన అడుగుజాడలు మనకు కనపడతాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ మనం నడుచుకునవలసిన అడుగుజాడలు అంటారా కదా? రైట్. అందులో మొదటి పేరుగా విశ్వాస వీరుల జాబితాలో దేవుడు ఎవరి పేరు రాశాడు? హేబేలు పేరు. రైట్. ఇప్పుడు హేబేలు విశ్వాసం ఏమిటి అక్కడ రాశాడు చూడండి. విశ్వాసం నుండి హేబేలు కయ్యూను కంటే ఇప్పుడు చెప్పండి, అంటే హేబేలు విశ్వాసం ఏమిటి? శ్రేష్టమైన అన్న పదం బాగా వినబడుతోంది, తర్వాత తగ్గిపోతుంది సౌండ్. ఎందుకంటే విషయం అక్కడే ఉంది కాబట్టి దేవునికి స్తోత్రం. అమాయకంగా కాదు, జ్ఞానయుక్తంగానే సౌండ్ తగ్గించినట్టున్నారు. విశ్వాసమును బట్టి హేబేలు తన సహోదరుని కంటే మరి శ్రేష్టమైన దానిని, అంటే హేబేలు విశ్వాసం ఏంటి? శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి. ఇప్పుడు మనకున్న కాన్సెప్ట్కి చాలా విరుద్ధం అది. గొప్ప విశ్వాసులుగా పేరు పొందిన సాక్ష్యాలన్నీ కూడా శ్రేష్టమైనవి దేవుని దగ్గర పొందిన వాళ్ళ లిస్టే ఉంటుంది. అద్భుతమైన సాక్ష్యం అండి అని చెప్పి మనకు పరిచయం చేసి వేదికని ఎక్కించి మైకిస్తే వారు చెప్పే సాక్ష్యంలో విశ్వాసమును బట్టి దేవుని దగ్గర ఏమేం పొందారో లిస్ట్ చెప్తారు. మరి ఫలానప్పుడండి ఈ విధంగా మరి శ్రమ వచ్చిందండి, చాలా కరువులో ఉన్నామండి, ఆపదలో ఉన్నామండి, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు అద్భుతంగా ఇది ఇచ్చారండి. తప్పు కాదు, కానీ టాప్ ర్యాంకర్లో వాళ్ళు లేరు. అదే నేను చెప్పి విశ్వాస వీరుల జాబితాలో పరిచయం చేయబడ్డ మొదటి వ్యక్తి పేరు హేబేల్. ఆ హేబేలుకి ఎలాంటి విశ్వాసం ఉండిందంటే ఇంకా మంచి దేవుని దగ్గర పొందాలి, ఇంకా ఎక్కువ దేవుని దగ్గర పొందాలి, ఇంకా ఎక్కువ దేవుని దగ్గర సంపాదించాలి అనే తాపత్రయం కాకుండా ఇంకా నా సహోదరు కన్నా నేను బెస్ట్ దేవునికి ఇవ్వాలి. అదేట్రా ఆయన మీద నాకు నమ్మకం ఉంటుంది. అదేమో నమ్మకం. నమ్మకం వాడు ఎవడన్నా పొందుకుంటాడు కానీ ఇస్తాడేమిట్రా అంటే అదేటో నా నమ్మకం నాకు ఇవ్వడంలోనే. ఆయన దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది, ఆయనకి ఇస్తే బాగుంటుంది, అక్కడ జాగ్రత్త చేసుకుంటే బాగుంటుంది, అక్కడ డిపాజిట్ చేస్తే బాగుంటుంది, అక్కడ దాచుకుంటే బాగుంటుంది. ఆయన విశ్వాసం అది. సో హేబేలు విశ్వాసం ఏమి అని అడిగితే మనం చెప్పాల్సిన జవాబు శ్రేష్టమైనది దేవునికి ఇచ్చే విశ్వాసం అనండి. సార్ ఒక వ్యక్తి గురించి ఒక మాట చెప్పుకొని ముందుకెళ్దాం అంతే. ఒక వ్యక్తి మీద సమగ్రంగా చర్చకు చేపట్టే ఇక అది రాకడ వచ్చేద్దాం మనకి లోపు. హేబేలుకి ఉన్న విశ్వాసం ఏమిటి? మనము నడుచుకొనవలసిన అడుగుజాడ ఏమిటి అని అడిగితే శ్రేష్టమైంది దేవునికి ఇవ్వాలి అనే విశ్వాసం. అతనికి ఎప్పుడు ఎలాంటి విశ్వాసం ఉంటుందంటే దేవుడి పట్ల మంచి దేవునికి ఇవ్వాలరా, బెస్ట్ దేవునికి ఇవ్వాలి, నా సహోదరు కంటే నేనే మంచి దేవునికి ఇవ్వాలి. ఇది అతని తనకు విశ్వాసం. ఇక రెండవ వ్యక్తి పేరు ఏమిటంటే హనోకు.
హనోకు 300 సంవత్సరములు దేవునితో నడిచెను, విశ్వాసమును బట్టి అతడు మరణమును చూడకుండా కొనిపోబడెను. అంటే అంటే హనోకుకున్న విశ్వాసం ఏంటి తెలుసా? కొనిపోబడే విశ్వాసం అనండి. దీనికి ఫౌండేషన్ అంటూ మీరు పట్టుకోండి. హనోకు కొనిపోబడ్డాడు, సజీవుడుగానే వెళ్ళిపోయాడు, మరణం చూడకుండానే వెళ్ళిపోయాడు, దేవునితో నడిచిన తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోవటం అంటే ఎలా వెళ్ళాడు? బస్ ఎక్కాడా? ఫ్లైట్ ఎక్కాడు? పోనీ వెళ్ళిపోయాడు అంటే ఎలా వెళ్ళాడు? దేవుడు ఎలాగైతే అలా మహిమలో వెళ్ళిపోయాడు, అతను కూడా వెళ్ళిపోయాడు. అమ్మో అబ్బోయ్ ఎలాగ వెళ్ళిపోయాడు అంటే విశ్వాసం చెల్లాడాయా? ఆయన చెప్పిన కారణం అదే, అతడు విశ్వాసమును బట్టి కొనిపోబడ్డాడు. ఒక మనిషి మనలాగే బ్రతుకుతూ కుటుంబ జీవనం చేస్తూ దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కంటూ సాధారణ జీవితమే గడుపుతూ దేవునితో నడిచిన ఒక వ్యక్తి అసాధారణ రీతిలో ఈ ప్రపంచంలో అంతకుముందు ఎవరికీ సాధ్యం కానట్టు మరణమును చూడకుండా మహిమలోనికి ఉన్న ఫలంగా దైవికంగా కొనిపోబడ్డాడు. అలా దైవికంగా కొనిపోబట్టానికి ఒక దైవిక బలం కావాలని యోబు గ్రంథం 34:20 చెప్పాడు, బలవంతులు దైవికంగా కొనిపోబడతారని. అంటే తనకు ఒక దైవికమైన బలం వచ్చేసింది అని అర్థం. ఆ దైవికమైన బలం ఎలా వచ్చేసింది? ఒక ఆర్గ్యుమెంట్కి గెలవటానికో, ఒక డిబేట్లో కూర్చొని సత్తా చూపించుకోవడానికో, ఏమండి ఎక్కడో తొడగొట్టేసి గోలగోలు చేసేసి మీసాలు తిప్పుకోవడానికో అతడు బలవంతుడిగా కనపడలేదు. కానీ ఒక్క రెప్పపాటున ఆకాశ మహాకాశాలు దాటి దేవుని మహిమాస్థలికి వెళ్ళిపోగలిగినంత బలం అతనిలో ఉండింది. ఎలా కొనిపోబడ్డాడయ్యా? అతని సీక్రెట్ ఏమిటి అని అడిగితే వెరీ సింపుల్ రీజన్, విశ్వాసమును బట్టి కొనిపోబడ్డాడు. ఇప్పుడు ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మించబడ్డాయి. ఈ బ్రహ్మాండములన్నీ కూడా ఎలా సృష్టించాడు దేవుడు? ఒక మాటతో. ఆ మాటతో సృష్టించాడని మనం అంటున్నాం కదా. ఇక్కడ పరిశుద్ధ దేవుని రాయించాడు, అలా నేను పలికితే ఆకాశములు కలుగుతాయి అని ఆయనకి విశ్వాసం ఉంది కాబట్టి పలికాడు అంటున్నాడు. ఆ పాయింట్ పడుకున్నారా? దేవుడట కలుగునుగాక అని పలికితే కలుగుతాయి అని విశ్వాసం ఉంది కాబట్టి వర్కౌట్ అయింది అంటాడు. అక్కడ రాసిన మాట అది, విశ్వాసమును బట్టి ఏ ప్రపంచములు నిర్మించబడ్డాయి వాక్కు ద్వారా. అంటే ఎవరి విశ్వాసం? మన విశ్వాసాన్ని బట్ట, కొన్ని దేవదూతల విశ్వాసాన్ని బట్టే. ఇక్కడ ఎవరు ఉన్నారు అంటే దేవుడు ఇప్పుడు నేను పలికితే కలుగుతుంది అని నమ్మకం ఉండి పలికాడు. అనుమానంగా ట్రై చేద్దాం, ఆ టైప్ కాదుగా. అంటే ఇది సృష్టిని కలుగజేయుటకు నాకు శక్తి ఉన్నదనే విశ్వాసం తన మాట మీద తనకు ఉంది కదా, అది పునాదిగా పెట్టి ఏబేలుకేమో ఎక్కువ ఇచ్చే విశ్వాసం ఉంది, హనోకుకి దేవునితో కొనిపోబడే విశ్వాసం ఉంది. నేను అంటున్నాను, జ్వరమో రోగమో బాధో వస్తే ప్రార్థన చేసుకుని స్వస్థత పొందే విశ్వాసం నీకుంది. శ్రమో కరువో కష్టం వస్తే ప్రార్థనలో ఉండి జయించే విశ్వాసం నీకుంది. పోరాటమో ఉపద్రవమో వస్తే ఉపవసించి జయించే విశ్వాసం నీకుంది. ఇలాగా స్వస్థత పొందే, విడుదల పొందే, విజయమును పొందే విశ్వాసమును సంపాదించుకున్నట్లుగా దైవికముగా కొనిపోబడే విశ్వాసమును సంపాదించుకున్నావా? మందల అడుగుజాడలను బట్టి వెళ్ళు. మొదటి అడుగుజాడ మనం చూస్తున్నది విశ్వాసము. ఈ విశ్వాసములో మొదటి వ్యక్తి పేరు హేబేలు, రెండో వ్యక్తి పేరు హనోకు. ఒకరికి దేవునితో వెళ్ళిపోయే విశ్వాసం, దేవునికి ఇచ్చే విశ్వాసం. ఇప్పుడు మన ముందు ఉన్న ప్రశ్న, మనకున్న విశ్వాసం అట్లాగే శరీరములు ఉండగానే బోర మోగితే మహిమలోకి వెళ్ళిపోయే అంత విశ్వాసం. పరలోకములోని సంపదను భూమి మీదకి దింపే విశ్వాసం మటుకే ఉందా? పరలోకానికే ఎగిరి వెళ్ళిపోయే విశ్వాసం ఉందా? ఎంతసేపు కూడా ఆకాశములు యేసు నామములో తెరబడును గాక, నీ ధనానిధి తెరబడును గాక, సమృద్ధి దిగివచ్చును గాక, ఆశీర్వాదాలు కుమరించబడును గాక, అలనాడు మన్నా కురిసినట్లే ఈనాడు ఆశీర్వాదములు కురిని గాక 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 అని అలిసిపోతున్నాము కదా. నేనున్న ఫలంగా మహిమలోకి వెళ్ళిపోతుంది గాక. అమ్మో అప్పుడేనా?
హనోకుకున్న విశ్వాసం అట కొనిపోబడే విశ్వాసం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హనోకు తర్వాత పేరేంటండి? నోవా. నోవకు విశ్వాసం ఎట్లాంటిది? నోవకు విశ్వాసం ఎట్లాంటిదంటే తన అది వరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరింపబడి తన ఇంటి వారి కొరకు ఒక ఓడను సిద్ధపరుచుకొనెను. ఆమేన్, ఆమేన్. అంటే నోవహుకున్న విశ్వాసం ఎలాంటిదండి? తనను తన ఇంటి వారిని రక్షించుకొనగలిగిన ఒక మంచి విశ్వాసం. ఆమేన్. ప్రతి కుటుంబ యజమాని ఈ మాట చెప్పగలగాలి. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము. ఏమన్నా నా మట్టుకు మట్టి నేను ప్రార్థన చేసుకుంటున్నానండి, మరి ఇంకా వాళ్ళ సంగతి మరి వాళ్ళకు ఉండాలి. ఎన్నిసార్లు చెప్తామండి? మరి నిన్ను శిరస్సుగా పెట్టింది అనుకోయి, మరి నీ ఆకలి మాత్రమే తెచ్చుకుంటే ఎలాగో? నువ్వు బాధ్యతల నుండి పారిపోయినట్టే కదా. దేవుని స్థానం కుటుంబ యజమానిది అంటే దేవుని స్థానం అది. ఆ పెళ్లిలో ఒక్కరోజు మాత్రమే ప్రసంగం, క్రీస్తువలే పురుషుడా, మరి ఆ రోజు మర్చిపోతాను. ప్రతిరోజు నీ పొజిషన్ క్రీస్తు పొజిషన్ కదా. క్రీస్తులా అధికారం చెలాయించాలంటే క్రీస్తులా ప్రేమించాలి, అందులో మార్గం లేదు. కష్టంలో, రోగంలో, బాధలో, దుఃఖంలో పట్టించుకోకుండా మొక్క సాటేసి ఏదైనా పాయింట్ వచ్చినప్పుడు నేను యజమానును దుర్మార్గుడా అనిపిస్తుంది కదా. కెపాసిటీ ఎక్కువ ఉంటే పైకి అంటారు, లేకపోతే లోపల ఎడుతారు. క్రీస్తు ఆ మర్యాదను సంపాదించుకున్నాడు కదా. ఆయన చూస్తే సాష్టాంగం పడిపోయి కాళ్ళు పెట్టేసుకుంటాం మనం. యేసయ్య మనకు దర్శనంలో కనబడితే చాలు పులకించిపోతామండి. మరి భర్త చూస్తే, భర్త కనపడితే, భర్త మాట్లాడితే భార్య అంత పరవశించి పోవాలంటే యేసు ప్రభు ఉరుములు మెరుపులు మెండుగా కుమ్మరిస్తాడని ప్రేమించాము మనం. ఆయన ప్రేమించాడు కాబట్టి లొంగిపోయాం అంతే. ఆయన శక్తిని చూసి మేఘవాహనుడు అయ్యి బాబోయ్ అని ప్రేమించడం మొదలుపెట్టామా? ఈనాడు యేసు ప్రభుకి ఇంతగా లొంగిపోట కారణమైన ప్రేమే కదా. మరి భర్తలు కూడా భార్యలపై అవాజ్యమైనటువంటి అంతటి అద్భుత ప్రేమను కుమ్మరించినప్పుడు దేవునికి స్తోత్రం. ప్రేమకే లోకం లొంగుతుంది సార్, నువ్వు కెపాసిటీకి వర్కౌట్ అవ్వదు. ఇది మాత్రం యేసు ప్రభు. కొంచెం నా పరిధి దాటి మాట్లాడుతుంటే మీకు అనిపిస్తుంది, కానీ నన్ను మన్నించండి, నేను ఎక్కువే మాట్లాడతాను, సత్యం చెప్తున్నాను. దేవుడు శక్తి గలవాడా కాడా? నూతన నిబంధనలోకి వచ్చాక, సెలువు మీదకి వచ్చాక శక్తి వచ్చింది. అంతకుముందు బాగా వీకా దేవుడు? దేవుడు ఎప్పుడు శక్తిమంతుడే కదా, కానీ లోకమును ఎప్పుడు గెలిచాడు? ప్రాణం పెట్టాక ఆ పొడిచిన దుర్మార్గ సైనికుడు కూడా ఇతడు నిజముగా దేవుని కుమారుడు. ప్రేమతో ప్రాణం పెడితే ప్రపంచం లొంగింది తప్ప ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికి లొంగల బ్యాచ్. శక్తి, నేనంటే ప్రభు నన్ను క్షమించను గాక, అపార్థం చేసుకునే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు కాక, శక్తి దేవునికే వర్కౌట్ అవ్వలేదు, ప్రేమే వర్కౌట్ అయింది. నేను కాస్త దుర్మార్గంగా అతిగా వాగినట్టు మీకు అనిపిస్తుంది, కానీ నేను దేవుని అవమానపరుస్తూ మాట్లాడాల. ఆయన క్రియలతో నిరూపించాడు. ఒరే పెత్తనం చేసేస్తే చూపించే తప్పదురా, ప్రేమ చూపిస్తేనే లొంగుతుందిరా ప్రపంచం అని ఆయన చేసి చూపించాడు మనకి. మొదటి నుంచి ప్రేమ లేకుండా అప్పుడు కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది దానికి కాదు, చూపించాడు. ఏది వర్కౌట్ అవుతుంది, ఏది అవ్వదు మనకు ప్రాక్టికల్గా చేసి చూపించాడు. కాబట్టి సర్వప్రపంచంలో ఉన్నటువంటి పురుషోత్తములందరికీ ఇదే ప్రకటన, మీరు ప్రేమతోనే ఏలుబడి చేయగలరు. ఇంకో పాయింట్ లేదు యేసు రక్తం నుంచి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్నో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్కి నేను చాలా వాటికి అటెండ్ అయ్యాను, అందరి సాక్ష్యాలు విన్నాను. ఏ భార్య అయినా భర్తను తలుచుకుని కన్నీరు పెట్టుకున్న కృతజ్ఞత గడియ ఉంది అంటే అది తను ప్రేమించిన సందర్భమా, సూపర్గా డైలాగ్ మాట్లాడిన సందర్భమా? చాలామంది భార్యలు భర్తల విషయంలో అసంతృప్తిగా ఉండడం కారణం ప్రేమగా మాట్లాడపట్టమే. అదే పని, నేనేమో లోటు చేశాను నీకు అంటాడు. ఆవిడ కావాలి, నువ్వు ఇచ్చిన చీర డబ్బులను. నన్ను ఆప్యాయంగా మాట్లాడావా, ప్రేమతో పలకరించావా, ఇప్పుడు రుసరుసలాడిపోవటమే. ఇతని పాయింట్ ఏంటి? నేనేమీ లోటు చేయలేదు, నా బాధ్యతగా సమస్తం సమకూర్చాను. నీ బాధ్యత వస్తు సమకూర్కంట, ప్రేమ ఎక్కువరా బాబు.
నీకు మరి ఎంత పెద్ద 25 సంవత్సరాల సీనియర్ భర్త అయిపోయావు తప్ప భార్య మనకి వస్తువుల కంటే నేను నా మాట నా ప్రేమ ముఖ్యమన్న సంగతి అర్థం కాకపోతే దేవునికి స్తోత్రం. మరి ఇంత అమాయకుడు భూమి మీద ఎవడుంటాడు? ఇంకా కొంతమంది బాధ్యతనే చూస్తారండి. నేను ఎప్పుడు ఏ లోటు చేయలేదండి, ఎక్కడ కొరత రానివ్వలేదు, ఎక్కడ తలదించుకోవాలి చేయలేదు, నేను బాధ్యత నిలబడ్డాను. చాలామంది అయితే ఇంకా అమాయకంగా తిండి గురించి మాట్లాడతాను. నేను చాలా శ్రేష్టమైన భోజనం పెట్టి మరి అన్నం పెట్టుకోలేక నీకు ఇచ్చారేట్లా తల్లిదండ్రులు బుర్ర బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు. అసలు బుద్ధి ఉందా నీకు? భర్త అన్న పోస్ట్గా పరుగు తీసేవరా నువ్వు? నేను కొన్ని చాలా పంచాయతీలు చేశాం కనుక చెప్తున్నాను. ఏ రోజు రోడ్డు చేతులు తిట్టుకెళ్ళదండి, ఏదో తీసుకొచ్చి ఎవరికా బుర్ర లేకుండా మాట. ఏ పొట్లను తెస్తామని ఏ భార్య వస్తుంది బుద్ధి లేనాడు. నీవు రావటమే ₹1,00,00,000, నువ్వు తెచ్చిన పకోడీ నువ్వు తెచ్చిన పొట్లలు ఎవడికే నువ్వు ఒట్టి చేతులతో వచ్చినా నువ్వు అడుగు పెట్టి ప్రేమతో పలకరిస్తే బాధల మొత్తం మర్చిపోతారు. బుర్ర వెళ్ళలేదురా నీకు అసలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నా సాక్ష్యం చెప్పాలంటే నేను దాదాపుగా కొంపకి ఎప్పుడు కాలి చేతులతో వస్తాను ఏసు రక్తం వేసి. కానీ మా పాస్టర్ నేను లేనప్పుడు ఇంటర్వ్యూ చేయండి, ఆడు ప్రేమ గలవాడు దుర్మార్గుడు మీరు నేను గుచ్చి టీవీ వెనకన్నా బేపచ్చిగా ఇంటర్వ్యూ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే మనం తెచ్చిన వస్తువు కాదండి, మనం ముఖ్యం అక్కడ. కనీసం ఆడలు గట్టిగా ఆమె చెప్పలేదు ఏంటారు ఆయన. అంటే మీకు ఏది ఇంపార్టెంట్ అమ్మా? ప్రైజ్ లార్డ్, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంచేత నేను కోరుతున్న విషయం ఏంటంటే తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత కష్టపడ్డాడు. 100-120 సంవత్సరాలు నా బిడ్డలు కాపాడబడాలి, నేను నా కుటుంబం ఓడలో ఉండాలి, ఎవరు మిస్ అవ్వకూడదు. ఎంత కష్టం, ఎంత కష్టం. ఒకరోజు కాకపోతే ఇంకొక రోజైనా కొడుకులు అలసిపోయి ఉండొచ్చును. భార్య మనకి ఏంటండి బాధ, అన్నీ ఉండొచ్చు. కొత్త కోడళ్ళు మా వల్ల కాదు, మేము పుట్టింటికి వెళ్ళిపోతాం అని ఎన్ని మేనేజ్ చేసుకున్నాడు, ఎట్లా తిప్పలు పడ్డాడు పాపం. ఎందుకంటే దర్శనం అయింది, ఎవరికి ప్రభు కనపడలా, ఎవరికి దేవుడేం మాట్లాడలా, తనకు చెప్పింది అందరికి చెప్పినట్టు అయింది. ఎంత ఓర్పుతో నేర్పుతో ప్రేమతో 100 సంవత్సరాలు వ్యవహరించకపోతే అంత ఓడ కట్టుకోగలుగుతాడండి? కుదరదు. రాయ్ 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 అంటూ కూర్చున్నాడు అనుకోండి, ఎన్ని రోజులు చేస్తారు? ప్రేమే కదా. అని చేతనే మనం అడుగుతున్నాను ఈ రోజున, తన కుటుంబాన్ని రక్షించుకుని అంత విశ్వాసం. ఆమె నోవహు విశ్వాసానికి మనం ఎందుకు ఫిదా అయిపోవాలంటే, కొన్ని లక్షల మంది భూమి మీద ఉంటే ఒక్కరు కూడా తన నమ్మిందని సపోర్ట్ చేయలే. ఊరికంటే మీరు మరి మాట్లాడితే లాజిక్ ఉండాలి, తర్కం ఉండాలి, పద్ధతి ఉండాలి. అసలు నీళ్ళు పడితే ఆకాశం నుంచి ఇప్పుడు మంచు పడిందా, వర్షం పడిందా, ఒక చుక్క పైనుండి వచ్చిందా, నమ్మడానికి అర్థం ఉండాలి కదా. సైన్స్ ఒప్పుకోదు ఇక్కడ. అంటే నోవహు ఏమంటాడు, మాకు అవన్నీ తెలియదు సార్, మా దేవుడు చెప్పాడు. అది వరకు చూడని సంగతులైనా చెప్పింది దేవుడు గనక చేస్తాడు అనే ఒక స్థిరమైన విశ్వాసం. సో నోవహు విశ్వాసం ఏంటి? జలప్రళయం వస్తుంది కాదు, వచ్చేలోపు ఓడ కట్టుకోవాలి, నా కుటుంబాన్ని అంతటిని సమకూర్చుకోవాలి, అందరూ అందులో ఇన్వాల్వ్ అయ్యేలా చూసుకోవాలి. కుటుంబ ప్రార్థనలో నలుగురు కూర్చోబెట్టలేకపోతే ఆడెప్పుడు గట్టెత్తాం ఆయన. అదొక హోటల్ లాగా ఎవడికి ఆకలితాడు వచ్చాడు టేబుల్ మీద ఉంటుంది, పెట్టుకుని తినేసిపోతుంటాడు. ఆడు బయటికి ఇంటికి 5 తాళాలు ఉంటాయి, ఎవరి టైంలో వస్తాడు, ఎవడ పోతాడు. అదేంటిది కుటుంబం. ఖచ్చితంగా ఉదయాస్తమయాలు కుటుంబ ప్రార్థనలో కలుసుకోవాలి, కలిసి ప్రార్థన చేసుకోవాలి. ఒక పాట, ఒక వాక్యం చదువుకొని కుటుంబ సభ్యులు రోజుకొకరు చొప్పున ప్రార్థన చేసుకుంటూ, ఎంత ఆశీర్వాదకర అనుభవం అది, ఎంత ఆశీర్వాదకర అనుభవం. ఖచ్చితంగా కుటుంబంగా మీరు కూర్చొని ప్రార్థనలో పాట ఎత్తాల్సిందే. మాకు చిన్నప్పుడు ట్రీట్మెంట్ ఎలాగంటే, మమ్మీ డాడీ పాట ఎత్తితే పల్లవి అయిపోయే లోపుగాన మేము లేచి వచ్చి బైబిల్ పట్టుకొచ్చి ప్రార్థనలో మోకరించామా సరే, లేకపోతే దేవునికి స్తోత్రం. ఉరుములు మెరుపులు దండిగన్నీ మనకే. అప్పుడు ఇంకెందులో అనుమానం ఉండదు. కన్నా చిన్ని బుజ్జి ఏముండవు, పాట ఎత్తుతారు, పల్లవి అయిపోయే లోపు వచ్చి కూర్చోవాలి అక్కడ.
నాకు మెలుకు రాలేదు, అసలు నాకు వినపడలేదు అంటే బాగా వినపడద్దు అప్పుడు. మన పాటే భూమి అంత వినపడుతుంది. అసలు రాజీ లేకుండా పెంచారండి, రాజీ లేకుండా పెంచారు అంతే. చిన్న పిల్లలం అయినప్పుడు కూడా, చిన్న పిల్లలప్పుడు కూడా ఆరాధన అయిపోయిన తర్వాత, అందరు వెళ్ళిపోయిన తర్వాత, పరిచర్లు ముగించిన తర్వాత అప్పుడే భోజనం. పిల్లలకి ఆకలి చేతనం ఏంటంటే ఏయ్ వచ్చా మాట్లాడితే బయటకు వెళ్తారు, జోబులో బిస్కెట్ పెట్టుకుని ప్రసంగం చేస్తుంటే ఇక్కడ బిస్కెట్లు తినేస్తారు. ఏమి లేవండి. మరీ చిన్నపిల్లల గురించి నేనేమంటలేదు, మరీ చిన్నపిల్లలకి ఏదో ఇవ్వపోతారు, మనల్ని తినేస్తారు. వాళ్ళకి ఏదో ఇవ్వాలి, న్యాయమే. కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలకి, ఆడుకునే పిల్లలు కూడా అడిగి తప్పు నా కూర్చొని చెప్పలేకపోతే వాడికి ఏడు ఇంతలా పుస్తకాలు ఎలా నేర్పించేస్తావు నువ్వు? ఇంటి వారిని అందరినీ రక్షించుకునే విశ్వాసం మనకు ఉండాలని నేను కోరుతున్నాను. ఒక ఓడ నిర్మించుకునే విశ్వాసం మనకు కావాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఒక రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే ఒక విశ్వాసం మనకు కావాలండి. ఆమేన్. నువ్వు వింటున్న వాక్యాలు, నువ్వు నమ్ముకున్న ప్రభు నీ కుటుంబాన్ని రక్షించడానికి సరిపడే విశ్వాసం నీకు ఇవ్వలేదా? తన ఇంటి వారి రక్షణ నిమిత్తము నోవహు ఒక ఓడను నిర్మించుకునే విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇంటి వారి రక్షణ కొరకు మీరు ఏం చేస్తున్నారు? చెప్పంగా వినకపోతే చడంగా చూడవాలన్నది బయట బాబు. ఫ్యామిలీకి ఏదైనా నీ కర్మ చెప్పాను మరి అని డైలాగ్ ఇసిరేస్తా కూర్చుంటాం హాయిగా. ఇది మన కుటుంబము, ప్రేయర్లో నువ్వు కూర్చోవాలంతే, ప్రేయర్ టైంకి రావాలి. కుదరదు ఫ్రెండ్స్ రక్తం ఇచ్చి పిల్లల మీద ఆ కంట్రోల్ కోల్పోతే తల్లిదండ్రులు ఫెయిల్ అయిపోయినట్టే. కోల్పోకూడదు, కూర్చోబెట్టాలి ప్రార్థనలు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు చేసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి. తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధము చేసుకొనగలిగిన విశ్వాసాన్ని నోవహు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత పేరు అబ్రహాం. ఆమేన్. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ముగ్గురిని కూడా వరుసగా చెప్పేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి వరుసగా చెప్పేటప్పుడు ఏమని మాట్లాడాడు? 13వ వచనంలో విశ్వాసమును బట్టి వాళ్ళు ఏం చేశారంటండి, వాగ్దాన ఫలం అనుభవించకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి సాగిపోయారు. ఎలయనగా వారు మరి శ్రేష్టమైన దేశమును కోరుచున్నారు గనుక వారు ఏ దేశము నుండి వచ్చారు దాన్ని మర్చిపోయారు పూర్తిగా. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం ఏంటి? కొండలు, లోయలు, అడవులు, ఎడారులు దాటిపోతూనే ఉన్నారు. ఏమిటయ్యా మీ విశ్వాసం అంటే, దేవుడు మాకు మరి శ్రేష్టమైన దేశం ఇవ్వబోతున్నాడండి. ఇన్నాళ్ళు మీరు తిరిగారు కానీ ఎక్కడో ఇల్లు కట్టుకోలేదు, మీకు ఒక లైఫ్ సెటిల్మెంట్ లేదు, పడలేదు. ఏంటి మీ పరిస్థితి అంటే, పునాదులు గల పట్టణం మాకు రాబోతుంది. ఉన్న ఊరు కన్నతల్లి లాంటిదయ్యా, ఉన్న ఊరు వదిలేసుకుంటావేమిటయ్యా అంటే, మరి శ్రేష్టమైన దేశం రాబోతుంది, పైన యెరూషలేము మనకు తల్లి అంటాడు. ఊరు బాబు, ఈ రేటర్ బాబు ఎలా మాట్లాడుతున్నాడు? వాళ్ళ గురించి ఎంత పెద్ద మాట వాడాడు దేవుడు బైబిల్లో. 15-16 వచ్చాలంటే, అట్టి వారి దేవుడు నడిపించుకున్నట్టుకు ఆయన సిగ్గుపడలేదు. ఎంత పెద్ద మాట అండి అది. యేసు ప్రభు నా దేవుడు అని చెప్పుకోండి, నేను సిగ్గుపడట్లేదు అంటే అది పెద్ద పెద్ద బేభత్సవం కాదు. ఆయనకన్నా పరిశుద్ధుడు, ఆయనకన్నా యోగ్యుడు ఇంకెవరు ఉంటారు కనుక గర్వంగా చెప్పుకోవడానికి. అందులో పెద్ద అందమేమీ లేదు. కానీ యేసు ప్రభు ఏడు నా కుమారుడు అని చెప్పుకోవడానికి సిగ్గుపడలేదు అంటే అది అద్భుతమైన సాక్ష్యం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి దేవుడు ఆ మాట చెప్పాడు. ఏమని? వీరి దేవుణ్ణి అనిపించుకుని నేను సిగ్గుపట్టడం లేదు. ఏలయనగా అంటే అంత గొప్ప సాక్ష్యము ఎందుకు చెప్పాడంటే, వారి మరీ శ్రేష్టమైన దేశమును కోరుకున్నారు. వ్యక్తులుగా మరి యాకోబులకు లోపాలు ఉండొచ్చు, అబ్రహాం ఒకటిసారి తత్తరపడి అబద్ధమాడి ఉండొచ్చు, కంగారు పడి భయపడి ఉండొచ్చు. దైనందిన జీవితంలో ఒకటో అరో ఎక్కడైనా ఒక లోపం ఉండవచ్చును, ఎవరికైనా సహజమే. దేవునితో ఎదుగుతున్న కొద్దీ, నడుస్తున్న కొద్దీ ఆ లోపములు అధిగమించి దేవునికి సన్నిహితంగా వచ్చే పరిపూర్ణతలకు ఎవడైనా వస్తాడు. పుడుతూనే ఎవడు పరిగెత్తరు కదండి. ప్రభు నమ్మిన రోజు ఎవడు పరిపూర్ణ అవడు కదా. ఓకే, నీ జీవితంలో కూడా కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, కొంచెం లోట్లు ఉండొచ్చు, వెనకబడతా ఉండొచ్చు. ప్రభువుతో నడుస్తున్న కొద్దీ, యాత్ర చేస్తున్న కొద్దీ నువ్వు పరిపూర్ణతలోకి వస్తావు. ఆయనతో నడుస్తుంటే 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరు అవుతారని శాస్త్రం ఉంది కదండి. ప్రభుత్వాన్ని ఉంటే మెల్లిగా మారుతావు.
చాలామంది పల్లెటూరులో ఒక మాట అంటారు, నేను పూర్తిగా మారిపోయాక అప్పుడు వస్తానండి, ఇలా రాకూడదండి, ఇంకా కొన్ని ఉన్నాయండి అవన్నీ మానేశాక అప్పుడు. నేను అంటాను, ప్రభు దగ్గరికి రాకముందు నువ్వు పరిశుద్ధులు అవ్వగలిగితే అసలు ప్రభు రావకర్లా సావకర్లా. నువ్వు ప్రైవేట్గా ప్రభు దగ్గర రాకుండా నువ్వు పరిశుద్ధుడు అయిపోయి అన్నిటిని జయించేసి కంప్లీట్ అయిపోగలిగితే ఇంకా ప్రభు దగ్గర రావాల్సిన పని ఏముంది అసలు? యేసు సంబంధం లేకుండా నువ్వు పరిశుద్ధులు అవ్వగలిగితే ఇంకా అసలు యేసు ప్రభు రావడం ఎందుకు, సావటం ఎందుకు? ఉన్న పాటున్నవచ్చు, అదే కరెక్ట్. నువ్వు రావయ్యా ఉన్న ఫలంగా ఆయన చూస్తాడు, ఆ లోటుపాట్లు సరి చేస్తాడు, పాపాలు క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, శక్తిని ఇస్తాడు. అంతేగాని నేను అందరిలాగా అలా రానండి, నేను కొన్ని మానవలసి ఉన్నాయండి అవన్నీ మానేసి అని ఎంత సూపర్గా అసలు. ఏమండి అబ్రాం కంటే, మోషే కంటే, లోకల్గా మన అంబేద్కర్ అందరికంటే గొప్పగా అన్నట్టు మాడుతుంటాడు వాడు. ఏముండదు వాడి దగ్గర క్వాలిటీ. కొంచెం గట్టిగా మాట్లాడితే, పెద్దగా మాట్లాడితే, బేస్ వాయిస్లో మాట్లాడితే గొప్ప ఏంటి? సోది పనులన్నీ. ఎంత గొప్ప దైవజనుడు ద్వారా వాడికి చెప్పించే ప్రయత్నం చేసినా ప్రభు తెలుసండి, నాకు విశ్వాసమే. కాకపోతే మనకు కొన్ని ఉన్నాయండి అవన్నీ అనేసాక అప్పుడు మనమేమంటున్నావు, నువ్వు ప్రభువుకు దూరంగా ఉండి వాటిని జయించలేవు నాన్న, నువ్వు మానలేవు. ఒకరోజు మాన్య 2 రోజు మామూలేరా, నువ్వు ప్రభు దగ్గర కొలిస్తే అప్పుడు ఆయన జయ జీవితం ఇస్తాడు నీకు అని మనం చెప్తున్నాం. ఆడికి అది ఎక్కదాం. ఎందుకు ఎక్కదంటే రాడు కనుక ఎక్కదాం, ఒత్తి ఎక్కుతుంది అడిగి. ఎట్టకట్లు ఆకృతేనే మన బాధ్యత. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను ఇంత మాట ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులో వ్యక్తిగతంగా చిన్న పొరపాటు కూడా లేదా అని బోధన పెట్టి నువ్వు వెతికి పట్టుకోవచ్చు, 2-3 పట్టుకుంటావేమో. కానీ ప్రభు వాటిని పట్టించుకోకుండా వాళ్ళకి ఛాన్స్ ఇచ్చింది. కారణం ఏంటంటే వాళ్ళకి ఒకటే విశ్వాసం, ఇది మనకి స్థిరం కాదు, ఈ లోకం శాశ్వతం కాదు, ఇక్కడ మనకి ఇల్లు వాకిల డబ్బు ఇది ముఖ్యం కాదు, మనకు పరలోకి వెళ్ళిపోవాలా, మనకు పట్టణం ఉంది, మనకు నగరం ఉంది, అక్కడ అదే ప్రయాణం చేయటమే, వాళ్ళ యాత్ర చేయటమే వాళ్ళ దగ్గర ఉన్న లక్షణం. మురిసిపోయి దేవుడు ఇలాంటి వాళ్ళకి నేను దేవుని నడిపింది, నేను సిగ్గుపడిన అబ్బాయి అన్నాడు. వారి విశ్వాసం ఏంటి? మరి శ్రేష్టమైన దేశం దేవుడు మాకు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. పరలోకం మీద నిజంగా విశ్వాసం ఉందా? నాకైనా యేసు కట్టేను సుందరము బంగారిల్లు, కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. ఎంతమందికి ఉంది విశ్వాసం? ఏమండి, ఏమనండి మరికి దేవుని కృపలో సాగుతున్నాం, మరికి దేవుని చిత్తం అండి. అలా మాట్లాడడం వల్ల వాడికి ఎక్కడో చిన్న అనుమానం ఉన్నట్టే కదా. ఊరు వదిలేసి, వాకులు వదిలేసి, రోడ్ల మీద అడవిలో పడి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారా మీకంటే, మాకు ఒక వాగ్దాన దేశం ఉంది, ఈ రూట్లో వెళ్ళమని చెప్పాడు దేవుడు, వెళ్ళిపోతున్నాం అంతే. మరి ఈ రూట్లో నీకు తెలియదు, సముద్రం అడ్డు వస్తుందా? సముద్రం దేవుడు చూసుకుంటాడు. కొన్ని కోటగోళ్ళు కూడా అడ్డు వస్తాయి, అయినా పర్లేదు. ఎడారి ఉంది, నో ప్రాబ్లం. మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు? మాకు వాగ్దాన దేశం ఉంది. నేను అంటున్నాను, పరలోక రాజ్య ప్రయాణం నువ్వు అంత గుడ్డిగా చేయగలిగితే, విశ్వాసం, ప్రార్థన, సమర్పణ, ఉపవాసం, సువార్త, పరిచర్య, ఈ ఇట్లా వరుస పెట్టి వెళ్ళిపోతున్నావు. ఏదో నమ్ముకో, ఆదివారం చర్చికెళ్ళి చాలు. ఏంటి బాగా స్పీడ్ అయిపోతున్నావు ఈ మధ్య? అంత టూ మచ్ ఉండకూడదు. ఎప్పుడో చర్చికెళ్ళి ఒకసారి పర్లేదు. ఏంటి అన్నిటికీ బాగా ఇన్వాల్వ్ అయిపోతున్నావు? ఇక ఇదే పని ఏంటి అంటాడు ఎవడో ఒకడు. పావలాగా మనకి నన్ను చుట్టం. ఆడు చచ్చిపోతుంటే గొంతులు నీళ్ళు పోయాడు. ఇప్పుడు ఆడు భక్తి చేస్తే మొత్తం సలహా ఇస్తాకు వస్తాడు. ఆడికి ఎంత ప్రేరేపణ చేస్తూ మరి లూసిఫర్ ఎలా ఆవరించేస్తాడట నాకు అర్థం అవుతుంది. నీవు, నీ భార్య, నీ బిడ్డలందరూ అస్త కష్టాలు పడుతుంటే ఆడికి ఎక్కడ ఖర్చు తగులుకుంటుందని నీ ముఖం చూడప్పుడాడు. నువ్వు హాస్పిటల్లో ఉంటే క్యారేజీ మొబైల్ వస్తుందని చూడక్కడాడు. అంత అయిపోయిన తర్వాత అయ్యో అవును తెలియదు ఎక్కడ ఉంటున్నారు, అయ్యో అయ్యో ఒకసారి ఇంటికి రండి అందరూ భోంచేసి వెళ్తారంటే ఆడికి చిరాకు వచ్చాను. హాస్పిటల్లో 20 రోజులు పడుంటే క్యారేజీ పెట్టలేదు కానీ ఇంటికి వచ్చి భోజనం పెడతావా? మాకు సుఖం ఉన్నది. ఉంటానంటే ఉప్మా చేస్తాను, వద్దులే అమ్మ ఉప్మా ఉంచుకో. 2 గంటలు 3 గంటలు కూర్చుంటే పచ్చి మంచిలో ఉదయం వెళ్ళిపోయి ఇక వెళ్ళొస్తామమ్మా అంటే బాబు ఉండను, ఉంటానంటే ఉప్మా చేస్తాను బాబు. అమ్మా మాకు అప్పుడప్పుడు అనిపించింది, సరే ఉంటాను చేయమని చెప్పేసి వండిన తర్వాత వెళ్ళిపోవాలి. 3 రోజులు తింటది కూర్చొని ఉప్మా అన్న కోపం వచ్చేసేది. కానీ మళ్ళీ తప్పు లేదమ్మా మేము వెళ్ళిపోతాం అని అలా వచ్చేసేది. బీపీ మాకు చిన్నప్పుడు వెళ్ళి కూర్చుంటే ఎంతసేపు కూర్చొని ఉలుకు పలకుండా చూసి చూసి మేము వెళ్ళిపోతామంటే బాబు ఉంటానంటే ఉప్మా చేస్తానంటే. మనుషులు ఉన్నారు భూమి మీద.
వీళ్ళు మనకి భక్తులు సలహాలు ఇస్తారండి వచ్చి. రే అలా కాదురా, డబ్బులు దాచుకోవాలరా. అయ్యి బాబోయ్ ఎందుకని? వీడికి ఎప్పుడో నొప్పిస్తామని. నీకు టెండర్ వేసాడు, నీకు తెలియదు ఆ విషయం. ప్రేమంతా ఒలకపోసేస్తుంటాడు. ఎందుకు అనుకుంటావు? మొత్తం ఎత్తేసుకుంటా జాగ్రత్తగా. ఒక భక్తుడు పాట రాశాడు, మనుషుల ప్రేమలో పడనీయకయ్యా, నీ ప్రేమలో నన్ను స్థిరపరచుమయ్యా, నాకున్నదంతా నీవే కదయ్యా, ఇహమందు పరమందు స్థిర భాగ్యము నీవే. మనుషుల ప్రేమకు బలి కానీయకు, బానిస కానీయకని రాస్తాడు. చాలా పెద్ద మాట అది. మనుషుల ప్రేమకు బలైపోయిన కుటుంబాలు ఉన్నాయట. వాళ్ళ ప్రేమ గొప్పదనుకొని వాళ్ళ మాటకు పడిపోయి జీవితం నాశనం చేసుకున్న వాళ్ళు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అనిపించుకుంటూ నేను సిగ్గుపడడం లేదు. ఎందుకంటే వారికి మరి శ్రేష్టమైన దేశమును ఇస్తాను అన్న మాట మీద విపరీతమైన విశ్వాసం ఉంది. సాగిపోయారంతే. ఏ దడ్డు వచ్చినా ఆగలేదు. కరువులు వచ్చినాయి, వాళ్ళకి పేదరికం వచ్చింది, కుటుంబంలో కష్టాలు వచ్చినాయి, సంతానలేమి, మోసపోవుట, ఇలాంటి బాధలన్నీ వాళ్ళకి వచ్చినాయి. ఎక్కడే కానీ యాత్ర చేయటం మానలేదు వాళ్ళు, ముందుకు సాగటం మానలేదు వాళ్ళు. అలాంటి వారికి దేవుణ్ణి అనిపించుకోవడానికి నేను సిగ్గుపడట్లేదు అన్నాడు ఆయన. దేవుణ్ణి మురిపించే, మెప్పించే అద్భుతమైనటువంటి ఆ క్యారెక్టర్, ఆ విశ్వాసం ఏంటండి? సకల ప్రతికూలతల మధ్య, ఆటంకముల మధ్య కూడా గురి వద్దకు సాగటం, వాగ్దాన దేశం కొరకు ప్రయాణం చేయటం. మీ విశ్వాసం మరి శ్రేష్టమైన దేశం మీద ఉందా? (1997) నవంబర్ నెలలో హైదరాబాద్ నగరానికి దైవజనులు మోరిసిర్లో గారు వచ్చారు. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు ఏ మీటింగ్లకి, సెమినార్లకి వెళ్ళలేదు. అదే మొట్టమొదటి ఒక సెమినార్ నేను వెళ్ళింది. వెళితే అక్కడ స్టేజీ వెనక ఒక టెంట్ ఉంది. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. కొంతమంది నిర్వాహకులు అందులో ఉన్నారు. మీటింగ్స్ జరుగుతున్నాయి. ఇద్దరు వ్యక్తులు చాలా పెద్ద స్వరంతో అరుచుకుంటున్నారు. సహజంగానే మనకు కొంచెం ఆసక్తి అనిపించింది. ఏంటిది అని దృష్టి పెడితే వాళ్ళు మాట్లాడుకుంటూ, నాకింత రావాలి, ఇంత డబ్బు మర్యాదగా ఇస్తావా, లేకపోతే బాగోదు చూడు జాగ్రత్త అని చాలా తీవ్ర స్వరంతో మాట్లాడుతుంటే మధ్యలో ఇంకొక వ్యక్తి, అన్న తప్పన్నా, మనం ఎలాంటి పట్టించుకోవద్దు, మనకు అది ముఖ్యం కాదు, మనకు దేవుని రాజ్యం. ఏయ్ పరలోకి ఎవడెళ్తాడు ఎవడెళ్తాడో మనకేం తెలిసిరా, ముందు ఇక్కడ తేలిపోవాలి వ్యవహారం. ఇంత మాట అనిన వ్యక్తి ఎవరు అని ఎంక్వైరీ చేద్దాము కదా. అతను ఒక దైవజనుడు. ఒరపిచ్చేకు మేము కొత్తగా సేవకు వచ్చిన బ్యాచ్ మంది, అప్పుడప్పుడే రోడ్డు ఎక్కుతున్నాం మెల్లిమెల్లిగా. ఎంత షాకింగ్ అనిపించిందంటే, పరలోకం ఎవడు వెళ్తాడు, ఎప్పటికి వెళ్తాడు, ఎవడికి అక్కడ ఏమవుతుందో ఎవడికి తెలిసినా, అవన్నీ కాదు. ఇక్కడ మనకు రావాల్సింది రావాలి, లేకపోతే పద్ధతిగా ఉండదు. ఆ దైవజనుడు కోట్ల రూపాయలు పంపించి సభలు నిర్వహణ చేయమని చెప్పి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన 2 రోజులు బంధించి ఉంచారు. ఆయన రిలీజ్ చేయలేదు. రకరకాల మతపరమైన కారణాలు చెప్పి తొక్కిపెట్టారు. ఆయన వేదిక మీదకి వస్తూనే చంటి పిల్లలు ఏడ్చేశాడు. ఆ భారంతో దేశం కొరకు ప్రార్థనలు, నశించిపోతున్న ఆత్మల కోసం ప్రార్థనలు చేయమని ఆయన చెప్పిన కొన్ని మాటలు నాకు ఈరోజు గుర్తున్నాయి. ఆఫ్రికా దేశంలో కొన్ని భయంకరమైన అటవీ ప్రాంతాలకు మేము సువార్తకి వెళ్ళాం. అక్కడ ప్రజలకి కోకోకోలా తెలుసు అంటే తెలుసు అన్నారు, బీపీఎల్ టీవీ తెలుసు అంటే తెలుసు అన్నారు, జీసస్ అంటే మాకు తెలియదు అన్నారు అని పెద్దగా ఏడ్చేశాడు స్టేజ్ మీద ఆయన. అప్పుడు ఓహో, దైవజనుల భారం ఇలా ఉంటుందా అని నేర్చుకున్నాం మేము. ఒక వస్తువు అడవిలోకి, ఆ మారుమూల ప్రాంతాల్లోనికి ఒక టీవీ పేరు తెలిసిపోయింది, ఓ కోకోకోలా పేరు తెలిసిపోయింది, కానీ యేసుప్రభు అంటే ఎవరైనా అని అడుగుతున్నారు. అదేంటి వస్తువా అని అడుగుతున్నారు. ఎంత భయంకరం. 99-2000 ఈ ఒరిస్సా రాష్ట్రంలో కొర్రపూట, లక్ష్మీపూట, ఆలమండ ప్రాంతాల్లో కొండల్లో మేము సువార్తకి వెళ్ళినప్పుడు ఆ స్థానిక ఆ ట్రైబల్ లాంగ్వేజ్ యొక్క ట్రాన్స్లేటర్స్ తీసుకుని వెళ్ళినప్పుడు యేసుప్రభు మీకు తెలుసా అని అడిగితే మాకు ఎదురైన ప్రశ్న, ఎవరైనా క్రీడాకారుడా, రాజకీయ నాయకుడు అని అడిగారు. అప్పుడు మోరిసిర్లో గారు మాటలు గుర్తు తెచ్చుకుని మేము చాలా ఏడ్చాం.
ఫుట్బాల్ ఆటగాళ్ళు, క్రికెట్ ఆటగాళ్ళ పేర్లు చెప్తే అందరికి తలకూపుతున్నారు. యేసు పేరు చెప్తే ఆయన ఎవరని అడుగుతున్నారు. యేసు ప్రభు పేరు ఇంతవరకు రాలేదా ఈ ప్రాంతానికి? రాలేదు. ఎంత ఘోరం అండి. ఈ విశ్వాసాన్ని మనం ప్రపంచానికి ఎత్తి చూపించాలి. మాకు ఒక శ్రేష్టమైన దేశం ఉంది, మాకు ఒక వాగ్దాన దేశం ఉంది. మేము అక్కడికి వెళ్ళిపోతున్నాం. ఆ తదుపరి మాటల్లో యోసేపు గురించి రాసిన వచనంలో అదే రాశాడు. యోసేపు గురించి రాసిన వచనం 22వ వచనం, యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమను గురించి ప్రశంసించి తన శల్యమును గురించి వారికి ఆజ్ఞాపించెను. అంటే నిశ్చయముగా దేవుడు విమోచకుని పంపుతాడు. నిశ్చయముగా దేవుడు ఈ దాస్య గృహములోని వాగ్దాన దేశంలో తీసుకెళ్తాడు. మీరు గ్యారెంటీగా వెళ్తారు కాబట్టి నా ఎముకలను కూడా ఈ సమాధిని తవ్వి మీరు తీసుకెళ్ళిపోండి, ఇక్కడ ఉంచొద్దని చెప్పాడు. అంటే ఎంత గ్యారెంటీగా వాగ్దాన దేశాన్ని నమ్మారండి వాళ్ళు. అంటే బైబిల్ లిస్ట్ అంతా వరుసగా ఎందుకు చెప్తున్నాడు? వారి విశ్వాసం ఏంటి? ఎక్కడ పొందుకొనుట, ఎక్కడ దీవించబడుట, ఎక్కడ ఆశీర్వదించబడుట, ఎక్కడ సుఖపడుట కాదు, ఎన్ని బాధలైనా పడి వాగ్దాన దేశానికి వెళ్ళిపోవటం. అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, ఆయన పేరేంటి, యాకోబు కానీ, యోసేపు గారిని బాగా సుఖపడిన వ్యక్తుల పేర్ల జాబితాల్లో వారి పేర్లు రాస్తామండి మనం. ఎన్ని శ్రమలు పడ్డారండి వాళ్ళు, ఎన్ని పోరాటాలండి. మరి ఏంటాలి విశ్వాసం? ఎక్కడ సుఖపడి మేలు పొందే లాభపడే విశ్వాసం కాదు, ఎన్ని బాధలైనప్పటి వాగ్దాన దేశానికి వెళ్ళిపోయే విశ్వాసం. అది మీకున్న విశ్వాసం యేసు ప్రభు వలన మేలులు పొందుకునే విశ్వాసమేనా? యేసు వాగ్దానం చేసిన పరలోకానికి వెళ్ళిపోయే విశ్వాసమా? దాని మీద గురి పెట్టుకోవాలి, దాని మీద మనసు పెట్టుకోవాలి. సకల అవరోధాలను దాటుకుంటూ దాని కొరకు ప్రయాణం చేయాలి మనం. అది మన విశ్వాసం, అది మన విశ్వాసం. కనుక దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకున్నామా విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఒక్కొక్కరిని విడివిడిగా ధ్యానించడానికి ఎన్నో అద్భుత విషయాలు ఉన్నాయి. కానీ కామన్గా ఒక పాయింట్ వాళ్ళ దగ్గర మనకు కనబడుతుంది, వాగ్దాన దేశానికి వెళ్ళిపోయే విశ్వాసం. వాళ్ళకి ఏం బాధలు, ఇబ్బందులు, అవరోధాలు రాలేదండి? వచ్చినాయి. విశ్వాసం లేదు కనుక కష్టాలు వచ్చినాయా? విశ్వాసం ఉంది కనుక కష్టాల్లో కూడా సాగారు. అది మనం పట్టుకోవాల్సిన, నేర్చుకోవాల్సిన పాఠం అది. మరి అప్పుడప్పుడు విశ్వాసంలో బలహీన పడిపోయి ఉంటారు, అందుకే శ్రమలు వచ్చినాయి అందామా? శ్రమలు వచ్చినను వెనక్కి తగ్గకుండా వాగ్దాన దేశానికి ప్రయాణం చేసే అంత విశ్వాసం వారికి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. కనుక మనం హేబేలు విశ్వాసం చూసాము, హనోకు విశ్వాసం చూసాము, నోవహు విశ్వాసం చూసాము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపుల విశ్వాసాన్ని మనం చూసాము. మోషే విశ్వాసాన్ని కూడా ఒక మాట మనం చూద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు 24వ వచ్చిన విశ్వాసం బట్టి ఐగుప్తు కంటే క్రీస్తు విషయంలో ఎంతో గొప్ప భాగ్యం ఎంచుకొని అల్పకాలము పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుని అనిపించుకుంటూ ఒప్పుకొనలేదు. ఏలయనగా అతను ప్రతిఫలం కలుగబో బహుమానమందు దృష్టి ఉంచెను. ఇప్పుడు చెప్పండి, మోషే విశ్వాసం ఏంటి? సముద్రం పాయలు చేయట, ఫరోను చంపుట, అబ్బెబ్బే, మన్నోను కురిపించుట, అబ్బే, అవన్నీ మోషే విశ్వాసములోని పాయింట్లు కాదు అసలు. మోషే విశ్వాసం ఏమిటి? ఇటు చూశాడు, ఐగుప్తు ధనం, రాజరికం, ఇటు చూడు నిందలు, శ్రమలు చేశాడు. ఇదంతా తాత్కాలికం, ఈ బాధలో నిందలు పడితే ఒక బహుమానం వస్తుంది. అంటే మోషే యొక్క విశ్వాసం ఏంటి? ఎర్ర సముద్రం బాయిల్ చేయడం, అద్భుతం చేయడం, అది సన్యాసులు, అది కాదు అసలు. మోషే విశ్వాసం ఏమిటంటే ఒక రాజుగా సుఖపడుట కంటే దైవజనుడిగా శ్రమపడుటే ఎక్కువ బహుమానం ఇచ్చును. అది మోషే విశ్వాసం. మీకు అర్థమైంది కాన్సెప్ట్? అతని విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయంలో ఎంతో గొప్ప భాగ్యం ఎంచుకుని అనగా అతడు పొందబో బహుమానం దృష్టి పెట్టాడు. అంటే ఏది అతని తాలూకు విశ్వాసం? ఇప్పుడు ఇక్కడ రాజుగా ఉండట కంటే, ఇక్కడ ఐశ్వర్యమును సంపాదించట కంటే దేవుని దాసుడుగా ఉండి 4 ఆత్మలు సంపాదించడం బెటర్. దానికే బహుమానం ఉంటుంది, దీనికి ఏమి ఉండదు అనేది అతని విశ్వాసం. పాస్టర్లు అలాగే చెప్తారులేండి, మనం ఏదో 4 రాళ్ళు వెనకాల వేసుకోవాలి, మన విశ్వాసం అలా.
ఈ లోకపు సంపాదనలో, ఈ లోకపు సంపదలో మోషేకి విశ్వాసం లేదు. అది మన పాయింట్. ఆ నిత్య మహిమలో దేవుడిచ్చు బహుమానము మీదే అతనికి విశ్వాసం ఉన్నది. మీరు జాగ్రత్తగా మాటలు ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను. మోషే విశ్వాసం అద్భుతములు చేయనది కాదు, అది తనకు అప్పగించబడ్డ సేవలో దేవుని కృపా పరిచర్యలో ఒక భాగమే. మోషే విశ్వాసం ఏమనగా ఈ రాజ్యము, రాజరికము, పదవి, ధనము, ఐశ్వర్యము ఇదేది స్థిరము కాదు, గొప్పది కాదు. దాని బదులు బాధలు పడి, శ్రమలు పడి, నిందలు పడితే అక్కడికి మంచి బహుమానం వచ్చుద్ది. అది ఆయన విశ్వాసం. రాజకుమారుడుగా ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అనే విశ్వాసం లేదు. యువరాజుగా ఉండినచో మంచి భవిష్యత్తు అనే విశ్వాసం లేదు. దైవదాసుడిగా ఉంటేనే గొప్ప భవిష్యత్తు ఉంటుందనే విశ్వాసం ఆయనకు ఉంది. దేవునికి స్తోత్రం చెప్తారా? మీ విశ్వాసం ఏంటి? ఈ లోకమును సంపాదించుకున్నటయా, కొన్ని బాధలు పడినా దేవుని యొద్ద బహుమానం పొందుకోవటమా? కొన్నిసార్లు మన లోకంలో అందరూ మనల్ని మంచి నిర్ణయం, తప్పు నిర్ణయం తీసుకున్నాము, తెలుగు తక్కువ నిర్ణయం అని అందరూ అనొచ్చు ఒకవేళ. కానీ దేవుని వద్ద బహుమానం పొందే నిర్ణయం అయితే మనం ముందుకెళ్ళాలి. అది కదా విశ్వాసం అంటే. మన క్యాల్కులేషన్ అది కదా. మోషే తర్వాత భక్తులు మనం చూసినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఒక మంచి మాట మనం చదువుకుందాం. ఆ తర్వాత మనం 31-32 వచనం చూస్తే, ఇక ఏమి చెబుతును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అను వారిని గురించి, ప్రవక్తలను గురించి వివరించడానికి సమయం చాలదు. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించరి, నీతి కార్యములను జరిగించరి, వాగ్దానములను పొందిరి, సింహమునోళ్ళు మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గమును తప్పించుకుని. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అంటే ప్రభు చిత్తమైతే మనం నెక్స్ట్ వారంలో కొత్త నిబంధన విశ్వాస వీరుల ఆ విశ్వాసాన్ని గురించి మనం ధ్యానం చేద్దాం. ఇప్పుడు మనం ఎవరి గురించి చూస్తున్నాం? అగ్ని బలమును చల్లార్చిరి అంటే ఎవరు? షడ్రక్, మేషక్, అబేద్నెగో. సింహమునోళ్ళు మూసిరి అంటే ఎవరు? దానియేలు కదా. రాజ్యములు జయించరి యెహోషువ, గిద్యోను, వీళ్ళందరూ, దావీదు, వీళ్ళందరూ. ఇప్పుడు నేనేమంటున్నానంటే, రాజ్యములను జయించిన దావీదు సుఖపడిన దాఖలాలు లేవు. అగ్ని బలమును చల్లార్చినటువంటి షడ్రక్, మేషక్, దానియేలు జీవితపు నల్లేరుపై నడక కాదు. దానియేలు జీవితము సుఖభోగముల్లో మురిసిపోయిన జీవితము కాదు. విశ్వాస వీరుల జాబితాలో వీళ్ళ పేర్లు పెట్టడం వెనుక దేవుని ఉద్దేశం ఏంటి? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కానీ, దానియేలు కానీ విశ్వాసమును బట్టి శ్రమపడ్డారు వాళ్ళు. అవునా కదా? వాళ్ళకున్న విశ్వాసం ఏంటి? విగ్రహారం చేయకూడదు, దేవుని ఆత్మసత్యంతో ఆరాధించాలి. ఆ ఒక్క పాయింట్ మీద వాళ్ళకి వచ్చిన కష్టాలండి. నేను దండం పెట్టో అన్నప్పుడు దండం పెట్టేస్తే విగ్రహానికి అసలు ఈ కేసులే లేవు. ఒక 30 రోజులు ప్రార్థన మానేయి. ప్రార్థన చెయ్యకపోవటం పాపం అని చెప్తేనే మానేస్తున్నాం. మన దేవుని స్తోత్రం. ఆడు ప్రార్థన చేస్తే పాపం ఆపట్లేదు. ఒక్క 30 రోజులు పని, అది కూడా పూర్తి కాదు. పోనీ ఆగలేని వాడితే తలుపులు వేసుకొని మనసులో మసాజ్ చేసుకోవచ్చు. పోనీ అలా ఆ ఫెసిలిటీ కూడా ఉంది. నేను చాలాసార్లు మీకు చెప్పాను, మీకు గుర్తుందో లేదో. నేను మా ఫ్రెండ్ ఒక హోటల్కి వెళ్తే ఒకడు టిఫిన్ పెడితే అలా చూస్తున్నాడు, ఇడ్లీ అంటాడు. అలా చూస్తాం ఎందుకురా, తినొచ్చు కదా. ఎవరిగా నేను ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ప్రార్థన చేస్తున్నావా? మరి అలా చూస్తున్నాం ఎందుకంటే హోటల్ అందరూ కళ్ళు మూసుకొని చెప్తే నవ్వుతారు అందరూ ఫ్రెండ్స్. అందుకని హోటల్లో అందరూ చూస్తారని కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేయడానికి నామూసి పడిపోయాడు అబ్బాయి. ఇంట్లో చేసినట్టు హోటల్ అందరూ కళ్ళు మూసి చేస్తామని నవ్వుతారు. అలా చూస్తున్నాడు, ప్రార్థన చేసుకుంటాడు మనసులో. ప్రార్థన చేసుకోకుండా తినడానికేమో మనసు ఒప్పటం లేదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే అబ్బా వీడు భక్తుడైపోయాడురా అని ఫ్రెండ్స్ అంటారని ఇబ్బంది పడుతున్నాడు. మరి దానియేలు పరిస్థితి ఏంటండి? ఇంకొక వ్యక్తికి కానీ ఎవరికైనా ప్రార్థన చేస్తే నేను సింహాల బోన్లో పడేస్తామంటే ఏమైనా చేసుకో, ఇట్టి శాసనము చేయబడిన తాను ఎరుగు ఎప్పటి ఎట్లు ముమ్మారు మోకాలు ఎరుసలేము కిటికీలు దగ్గర చేతులు ఎత్తి పొలాము నేర్చి ప్రార్థన చేసేస్తున్నాడు. తమ విశ్వాసమును బట్టి వారు శ్రమలు పడ్డారండి.
తమ శ్రమలకు తమకున్న విశ్వాసమే కారణమని తెలిసిన అర్థమైన ఆ శ్రమనే ఇష్టపడ్డారు, కానీ విశ్వాసం వదులుకొని సుఖపట్టకి ఇష్టపడలేదండి. ఒక ముక్కలు ఏం చెప్పచ్చు? వారి విశ్వాసం బట్టి శ్రమ పడ్డరి. దేవుడు మాకు విగ్రహారం చేయకూడదని చెప్పాడండి, విగ్రహం చేత నరకంలో పడిపోతా ఉన్నాడండి, దేవుని ఆత్మ సత్యం ఆరాధించాలి, ఆ విశ్వాసం మీద అన్ని బాధలు పడ్డారు. ఓన్లీ బాబు మన భక్తి మన ఇంట్లో చేసుకొని ఎందుకు వచ్చిందని చెప్పి అందరం ముందు ఒకసారి దండం పెడితే. ఈ మధ్య కొంతమంది అద్భుతమైన అయ్యగారులు, ప్రభువును క్షమించును గాక, వాళ్ళని ఇంకా క్షమించును గాక, ఒక ప్రముఖ దైవజనుని కుటుంబం సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలిపోయి దాన్ని మళ్ళీ సగర్వంగా వాళ్ళ చేతిలో బైబిలు, అసలు అన్నిటికన్నా ఎటకారం బేపచ్చం అది. బైబిల్ చేతిలో పట్టుకొని లోక పద్ధతులు ఏమిటో నాకు అర్థం కాలేదు అసలు. ఏ రకంగా కరెక్ట్ అసలు అది? నిన్న అత్తమానం డీజెస్ దినకరం గారి ప్రసంగాలు పెట్టుకున్నట్టుగా సరిపోయింది. నాకు మెంటలు వచ్చేసి బాధ వచ్చేసి ఇక పెద్ద అయిన ప్రసంగాలు అన్నీ పెట్టుకున్నాను. ఎన్ని విన్నానో నిన్న ఒక్కరోజు అసలు అంతుపొంతు లేదు. ఎంత కన్నీటి యోధుడు ఆ దైవజనుడు. వారి సాక్ష్యం గురించి నేను పెద్ద పెద్దలను అడిగి తెలుసుకుంటే వారితో సన్నిహితంగా ఉన్న ఒక దైవజనుడు చెప్పాడు, రోజుకి 8 గంటలు ప్రార్థన చేసేవారట ఆయన. ఓపెన్ హార్ట్ సర్జరీ అయిన తర్వాత కూడా కింద కూర్చోటానికి మోకాళ్ళు వంగని వయసులో కూడా ఇలా టేబుల్ వేసుకొని ఇలా చేతులు పెట్టుకుంటే ఇదంతా బల్ల తడిసిపోయేదట. మోకాళ్ళు లొంగవు, ఆరోగ్యం లేదు, పెద్ద వయసు అయిపోయింది. 8 hours అట్లీస్ట్ రోజులో ప్రార్థన చేసేవారు. తడిసిపోయేదటండి బాబు. ప్రత్యక్ష సాక్షులు ఎందరో చెప్పిన సాక్ష్యం అండి అది. కన్నీళ్లతో ఇంత గొప్ప సేవను చేతిలో పెడితే ఆ దైవజనుడు ఏంటండి పనులు? అసలు ఇది నిజమైనటువంటి సంతోషం కాదు, నిజమైన సంతోషం ప్రభులో ఉంది, పరలోకం వెళ్తే వస్తుంది అని ప్రజలను లోక సంబంధమైన సరదాల్లో నుంచి విమోచించవలసిన మనమే అందులో పడిపోతే ఎంత సిగ్గుచేటండి, ఎంత సిగ్గుచేటండి. చీ అనిపించాలి కదండి. ఇవి పరిశుద్ధులకు తగవు అన్నమాట ఇప్పుడు వినబడలేదు, కనబడలేదు. అసలు కడుపులో భయం లేని భక్తి చేస్తున్నారు. ఇలాంటి విలువ తక్కువ పనులు, రాజీ పడిపోయే బతుకులో బతుకుతున్నప్పుడే ఎవరికైనా సరే క్రైస్తవ్యం మీద చులకనగా మాట్లాడే దమ్ము ధైర్యం వస్తుంది. మరి అమ్మో వాళ్ళ భక్తి గొప్పది, వాళ్ళు రాజీ పడరు అన్న రోషం ఎప్పుడు కనిపించావు? మతి చెడిపోయి ఒకరు, మతి లేక ఒకరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటే కారణం ఇలాంటి లోకు కదండి, ఇలాంటి బలహీనమైన పనులు కదా. ఒక ఆయనేమో పిచ్చి డాన్సులు వేస్తాడా పాస్టర్ గారి పేరు మీదకి వచ్చి, వెర్రిమర్రి వేషాలు వేస్తాడా, సగం పరువు ఆయన తీసుకూర్చున్నాడు. వీళ్ళు గౌరవంగా కనబడుతూ ముద్దు ముద్దుగా మాట్లాడుతూ గంగలు కలిపేశారు వీళ్ళు. ఇలా టైప్ అయితే షట్రక్ మేషక్ అబద్ధం అగ్నిలోకి వెళ్తురు అసలు. ఎస్ ఇట్స్ ఓకే, వీ కెన్ సెలబ్రేట్ ఎవ్రీ ఫెస్టివల్, యూ కెన్ బ్లో ద ట్రంపెట్, ఐ కెన్ నీల్ డౌన్ బిఫోర్ యువర్ గాడెస్ అనేవల్లే ఈ బాబులే అక్కడ ఉంటే. షట్రక్ మేషక్ అబద్ధులు తమ విశ్వాసం కోసం చచ్చిపోవడానికి ఇష్టపడ్డారండి. మేము సేవిస్తున్న మా దేవుడు మండుచున్న వేడమె గల అగ్ని గుణమును తప్పించడానికి సమర్థుడు, తప్పించకపోతే చచ్చిపోతాం, చచ్చే మేము మొక్కం. క్వాలిటీ ఏది అసలు? జస్ట్ ఒక విగ్రహాన్ని నమస్కారం చేస్తే. దానియాలకు వచ్చిన పరీక్ష ఏంటి? ఒక 30 రోజులు ప్రార్థన చేయొద్దు. రాజీ పడలేదు, నేను చేస్తాను ప్రార్థన అంటూ చేశాడంతే. అది వాళ్ళ విశ్వాసం, ఇది వీళ్ళ విశ్వాసం. సిగ్గుపడాలండి. తమ విశ్వాసమును బట్టి శ్రమపడ్డారు, చనిపోవటానికి ఇష్టపడ్డారు, యుద్ధములు చేశారు, పోరాటాలు చేశారు. నీ విశ్వాసం బట్టి కేవలం మేలులు పొందుతున్నావు అంతే. అగ్ని బలమును చల్లార్చిన విశ్వాసం ఏది? సింహమును నోళ్ళు మూసిన విశ్వాసం ఏది? అసలు పోరాటం ఏది?
పౌలయ్య గారు ఏమన్నారు? మంచి పోరాటం పోరాడి విశ్వాసాన్ని కాపాడుకోవాలని చెప్పారు. విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం ఒక పోరాటం చేయాల్సి వచ్చింది. ఆయన ఆషామాషి భక్తి అని మనం చేసేది. మందల అడుగు జాడలను బట్టి పొమ్ము అన్నప్పుడు మొదటి అడుగు జాడగా మనము దేవుని యందలి విశ్వాసం అన్నది మొదటి అడుగు జాడగా మనం చూస్తాం. అందులో పాత నిబంధన పరిశుద్ధుల అడుగుజాడలు మనం చూసినప్పుడు హేబేలుకి మరి శ్రేష్టమైనది ఇచ్చే విశ్వాసం ఉంది. హనోకు దైవికంగా కొనిపోబడి విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు. నోవహు తన ఇంటి వారి రక్షణకు ఒక ఓడను కట్టుకునే విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, యోసేపులు వాగ్దాన దేశమునకు మరి శ్రేష్టమైన దేశమునకు యాత్ర చేసే విశ్వాసాన్ని సంపాదించుకున్నారు. మోషే అల్పకాల పాప భోగముల కంటే దేవుని ప్రజలతో శ్రమపడ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు, దానియేలు దేవుని కొరకు తమ విశ్వాసం కొరకు భయంకరమైన యుద్ధములు చేసే రాజులు, పోరాట